పృథ్వీ గారికి ఒకటి కాదు 3 పెళ్లిళ్ళు జరిగినాయి అని. సో అవన్నీ నేను లైట్గా తీసుకుంటాను. పెద్దగా నేను ఎక్కడున్నా అంటే దాని గురించి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి చెప్పలేం కాబట్టి దేర్ ఈజ్ సో మెనీ రెస్ట్రిక్షన్స్. సరే అదేదో జరిగింది, ఏదో బ్యాడ్, ఒక మంచి జరిగిన పబ్లిసిటీ, ఒక బ్యాడ్ జరిగిన పబ్లిసిటీ. నేను ఇంకోటి కూడా అంటాను, నేను ఏదైనా హీరోయిన్ అయితే నాకు 100 లింకులు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. పృథ్వీ ఉంటే నవ్వుతున్నట్టు ఉంటుంది. నేను నమ్మేది ఒకటే అండి, ఇండస్ట్రీలో మనం ఎంత రాసుకుని దొల్లినా కూడా మనకి అంటుకునేదే అంటుకుంటుందండి, అంతకు మించి రాదండి. బాలయ్య అభిమానులందరూ నాకు క్షమించండి. ఇప్పుడు యువర్ వెల్ సెటిల్డ్ కాబట్టి ఇప్పుడు కూడా మీ అబ్బాయిని తీసుకొద్దాము, హీరోని చేద్దాము అనే తనకి లేదు, నాకు లేదు. తను ఏంటంటే మా కోడలు కూడా సాఫ్ట్వేర్ పర్సన్. అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నాకు మనవడు సూపర్ కాంగ్రెట్స్ ఒక 8 months అయిందండి. అందువల్ల తను జాబ్ ఇప్పుడు లీవ్లో ఉన్నది. సో చాలామంది అంటారు ప్రేమని ఆశీర్వదించాలి, పెద్దలు మీరు తిరగబడకూడదని. నేనైతే సినిమాటిక్గా చెప్పను, కానీ నా సైడ్ నుంచి నేను ఎప్పుడు వాళ్ళకి ఓకే ఫస్ట్ నుంచి. లవ్ మ్యారేజ్. సో ఆ అమ్మాయి రెడ్డిస్ అమ్మాయి. ఓకే. సో అసలు మేము ఎప్పుడు అలా అనకూడదండి. మేము చాలామంది మా ఎదవ, నేను ఒకటి అగైనెస్ట్ ఫర్ క్యాస్ట్ అండి. నేను అంటానండి, ఇప్పుడు మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో పెరిగిన వాతావరణాలు అలా ఉంటాయండి. మామూలుగా ఎవరైనా చూసినా ఈ మన సుధాకర్ గారి అబ్బాయి అని అనరండి, ఆ కమ్మూరు అబ్బాయి అంటారు. నేనేమంటానంటే ఆ కమ్మూరు అమ్మాయి, ఈ కాపుల అబ్బాయి, ఆ రాజుల అబ్బాయి దేనికి అంటాను నేనైతే ఇవన్నీ ఇటు చెవిలో దూది, ఇటు చెవిలో దూది పెట్టేసుకోండి. ఈ చుట్టాలు ఎలా ఉంటారంటే అండి, చుట్టాలు కానీ ఇప్పుడు మా అబ్బాయిని వీడికి లేదు, వీడికి మానవత్వం లేదు, వీడికి బంధాలు లేవు, వీడికి అనుబంధాలు లేవు. నేను ఒకటే అంటానండి, నువ్వు వీడి ఏదైనా ఒక వస్తువు, ఒక చెట్టు మనం పెంచాము, నీడేస్తుంది, దాని మీద తుఫాను వచ్చి పడిపోయింది. ఇదేంటి ఇలా పడిపోయింది, దీనికి మానవత్వం లేదని మనం అనకూడదు. అది దాని టైం, అదే టైం వచ్చింది, చెట్టు అలా అయిపోయింది. ఇప్పుడు చిన్న పక్షులు కూడా టైం వస్తే ఎగిరిపోతాయి, పిల్లలు కూడా అంతే అండి, ఎగిరిపోమని అనరు, కానీ రిలేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకు ఒక ఫ్యామిలీ వచ్చాక ఆ ఫ్యామిలీలో మనం వేలు పెట్టకూడదని నా పాలసీ అండి. వాడికి ఇలా లేవు, అలా లేవు, మేము కొన్ని రోజులు బ్యాన్ చేస్తున్నాం, కొన్ని రోజులు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు. నేను ఒకటే అన్నానండి ఆ అమ్మాయితోటి, ఇప్పుడు నువ్వు నా కోడలు కాదు, కూతురులాగా. నా కూతురు ఉంది కాబట్టి నువ్వు కూడా కూతురులాగా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడుగు. నేను మామయ్య నా వల్ల ఇంట్లో గొడవలు వస్తున్నాయేమో, నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో. సో అలాగా అనుకుంటే ఇక్కడేమో ఉండాలని ఏం లేదు కదా, యూ గో, మీరు సపరేట్గా ఉండండి, హాయిగా మీరు సపరేట్గా ఉన్నారు, హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారు. సో నేను యాజ్ ఎ ఫాదర్గా వాడి నుంచి ఇన్స్పిరేషను, కొన్ని ఇవి సేవింగ్స్ ఎలా చేయాలన్నా, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది, అవన్నీ వాళ్ళే. నాకు ఇంకోటి మీరు నమ్మరు, నాకు ల్యాప్టాప్ అసలు ఫోన్ ఉంటే ఇది ఆన్ చేస్తే హలో, ఆఫ్ చేస్తే ఆగిపోద్ది, అంతవరకే ఉండేదండి 3 years బ్యాక్ నాలెడ్జ్. దీని మీద ఎక్కువ నేను ఇంట్రెస్ట్ పెట్టినండి. వాట్సాప్ వద్దు, ఏమొద్దు, దేనికి. ఇప్పుడు మన గెటప్ ఉందంటే మేకప్ మ్యాన్ ఫోటో తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. అది మనం మళ్ళీ దీంట్లో వాట్సాప్లో ఈ గ్రూప్లో ఫ్రెండ్స్ హాయ్ అని, ఇప్పుడు ఏమవుతుందంటే వాట్సాప్ అండి ఇది. సరే సెలబ్రిటీ కాబట్టి ఫోన్లు వస్తుంటాయి, హాయ్ అంటారు, హలో అంటారు. తర్వాత ఏం చేస్తారంటే మీ యాక్టింగ్ బాగుందండి, మీ దాంట్లో చాలా క్యూట్గా ఉన్నది, ఈ ఫేసే కదండి క్యూట్ అని, ఇలాంటివి వస్తాయి. తర్వాత ఒక పిక్ పెడతారు వాళ్ళది, పిక్ పెట్టేటడికి మన లోన్లో ఉన్నప్పుడు చెక్ చేస్తుంటాం, ఇది కరెక్ట్గా ఇంట్లో వాళ్ళు చూసి ఈ పిక్ ఎవరిది. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్పలేము మనం. అవును, సగం తెలిసిన వాళ్ళకి మనం ఏం మాట్లాడలేము. తెలియకపోతే మనం చెప్పొచ్చు, కానీ హాఫ్ నాలెడ్జ్ అంటారు చూసారా, అది ఉంటే మనం ఏం చేయలేము. సో ఈ పిక్ ఎవరిది. ఇప్పుడు రీసెంట్గా టైటానిక్ అనే సినిమాలో నాకు ఒక డాన్సర్ తోటి పెళ్ళి అవుతుంది సినిమాలో. దాంట్లో ఒక డైలాగు ఏంటంటే, మనం ఈ అమ్మాయి హీరోయిన్ నాకు కరెక్ట్ కాదు, నీకే కరెక్టు హీరోకి అమ్మాయిని అప్పు చెప్పేసి ఫస్ట్ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తుంది ఈ అమ్మాయి. సో మనల్ని ప్రేమించే వాళ్ళని మనం దగ్గర అవ్వాలి, కానీ ఎక్కడో మనకి రాని వాళ్ళ కోసం పగులట్టడం అనవసరం. సో రా అని చెప్పి పిలిచి దండేసి, అది ఏం చేశాడంటే డైరెక్టర్ ఏం చేశాడంటే 2 ఫోటోలు దండేసి
కొంచెం ఫెమిలియర్గా పెట్టి ఫోటో ఫేస్బుక్లో పెట్టాడు. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చేశాడంటే ఆ హీరోయిన్ని నన్ను పబ్లిసిటీ కోసం ఇద్దరికి దండలేసి గోవారాజు పెళ్ళి అని పెట్టాడు. ఓ ఇది నేను FB లో చూసాను. గోవారాజు అంటే పృథ్వీరాజు పెళ్ళి అంటే కొంచెం కంగారు పడవచ్చు. గోవారాజు అంటే ఇస్ క్యారెక్టర్ నేమ్. గోవారాజు పెళ్ళి అంటే నాకు రోజుకి 10 ఫోన్లు వచ్చాయి. అన్న నాకు తెలియకుండా ఇంకో వదిన ఎవరో ఎక్కడ ఉంటుంది, ఇలాంటి ఇవేమైపోయినాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్లు అయిపోయినాయి. ఇలాంటివి అండి. ఇలాంటి ఎందుకు ఆ వాట్సాప్లు. ఇంకో డిస్ప్యూట్ కూడా మీ మధ్య వచ్చింది. ఎవరో మీరు తనని పెళ్లి చేసుకున్నారని. పెళ్లి చేసుకున్నారని చూడండి, తనను పెళ్లి చేసుకున్నామని ఆమె నాకేదో కార్యాలయం ఉంది, దాంట్లో సెక్రటరీ. ఇప్పుడు ఇక్కడ నా మేకప్ మ్యానే నా సెక్రటరీ అండి. ఇప్పుడు రమేష్ అని నా మేకప్ మ్యాన్. ఒక 8-9 ఇయర్స్ నుంచి తనే ఉన్నాడు. సో ట్రావెల్ అవుతున్నాము. అలాగే ట్రావెల్ అవుతుంటే వై షుడ్ ఐ కీప్ అనదర్ మేనేజర్? ఎందుకు? మేకప్ మేనేజర్ అయితే అంటే ఆ ఫెసిలిటీ వేరే ఉంటుందండి. ఎప్పుడు 8 వరకు షూటింగ్ చేస్తున్నాం మనం, సార్ రేపు పొద్దున్న కొంచెం లేట్గా వస్తారండి, నైట్ షూటింగ్ జరిగింది, మేనేజర్ చెప్పడండి ఇవన్నీ. సో ఇతన్నే ఉండమన్నాం. సో అందరూ షాక్. మేము చిక్కమంగళూరులో ఉన్నాం ఆ టైంలో. సో కార్యాలయం అంటే నేను హీరో అయితే నాకు ఒక ఆఫీసు అంటే కార్యాలయంలో పెళ్లి చేసుకుని డబ్బులు సరిపడా ఇవ్వట్లేదు. ఈ మధ్య రీసెంట్గా ఇంకో పెళ్లి చేసుకుని పెట్టారు. అవును, దాంట్లో పృథ్వీ గారికి 1 కాదు 3 పెళ్లిళ్ళు జరిగినాయి అని. సో ఇవన్నీ చూసి నేను చిక్కమంగళూరు నుంచి వచ్చాక ఈ లోపు మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు. యూఎస్ నుంచి ఢిల్లీ వస్తా ఇది చూశాడు. ఇది చూసి ఇమ్మీడియట్గా తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇవన్నీ ఇలా అంటే అయాచితంగా వచ్చింది కదండి. నేను ఇప్పుడు కెమెరా ముందు ఎంతసేపు కూర్చోవడానికి కారణం నేను పడిన బాధలు నేను ఇవన్నీ వీళ్ళతో షేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హ్యాంగ్ అవుట్లు అన్నీ మీకు నిజాలే చెప్పాలి. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అయినప్పుడు మనల్ని ఇప్పుడు అన్న ఎలా ఉన్నావు అన్న. కానీ నా అదృష్టం ఏంటంటే అందరూ ఒక తెలిసిన వాళ్ళందరూ వాట్ ఈజ్ వాట్ అనేది విను. యూ హ్యావ్ నో టైమ్ టు మ్యారీ 3 మ్యారేజెస్. నీకు ఎప్పుడు టైం ఉండాలి, నువ్వు ఎక్కడ కదలటానికి? పోనీ ఆ బేస్లో ఉన్న ఆలోచించలేదు వాళ్ళు. సరే అదేదో జరిగింది, ఏదో బ్యాడ్, ఒక మంచి జరిగిన పబ్లిసిటీ, ఒక బ్యాడ్ జరిగిన పబ్లిసిటీ. నేను ఇంకోటి కూడా అంటాను, నేను ఏదైనా హీరోయిన్ అయితే నాకు 100 లింకులు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నేను అనుకునేవాడిని ఇంకో జన్మ అంటూ నాకు ఉంటే మంచి హీరోయిన్గా పుడితే ఇలాంటి 100 ఎఫ్ఐఆర్లు పెట్టి నేను రోజు కాంట్రవర్ట్ చేసేవాడిని. ఇది అలాగా అయిపోయిందండి అది. సో ఏదన్నా మానసికంగా కుంగిపోయాడా, ఏదన్నా ఏమన్నా చేద్దామా, ఇలాంటివి కూడా ఉంటాయండి అవి. సో వాళ్ళ ఇదిలోకి వాళ్ళని వదిలేసి ఉంది. మనం దాని గురించి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎవరిని ఎంత బాధ, ఇప్పుడు గదిలో వేసి ఒక మనిషిని ఎంతసేపు ఇబ్బంది పడినా తిరగబడతాడు అది. సో వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం అది. తను ఏదో ప్రూఫ్స్ కూడా చూపించిందండి, మీరు తను కలిసి దిగిన ఫోటో కూడా మీడియాకి చూపించి నేను నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను 100 ప్రూఫ్లు చూపించవచ్చండి. ఇప్పుడు మా ఫోటో పెట్టి మీకు కొన్ని ఫోటోలు వస్తున్నాయి, ఇవి కూడా మీరు ఇంటర్వ్యూలో చూపించండి. అవి మమైద్ ఖాన్, మీరు మమైద్ ఖాన్కి అఫైర్ ఉందని మమైద్ ఖాన్ అంటే మామూలుగా బాగా ఫ్రెండ్ అండి. వీడు సో మెనీ సినిమాలకి అమ్మాయి డ్యాన్సరు ఫస్ట్. అప్పుడు మమైద్ ఖాన్ అని ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆపరేషన్ దుర్యోధన ఈ సినిమాలన్నీ హిట్ అయినాయో, ఈ పోగిరి మేము సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పటికి ఇంకా 16 ఏళ్ళు అంటే నీకు నీ సాంగ్ నువ్వు అంటే లేదు, ఆ సాంగే టర్న్ అయిపోయిందని. డిక్టేటర్ సినిమాలో సాంగ్ జరుగుతుంటే అప్పుడు దాకా నన్ను చూడలేదండి. నేను అప్పుడే నైట్ షూటింగ్కి జాయిన్ అవ్వాలి. తన సాంగ్లో ఉందని నాకు తెలియదు. సిద్ధాదాస్ అమ్మాయి ఇద్దరు ఉన్నారు. నేను ఇమ్మీడియట్గా రాగానే పరిగెట్టుకు వచ్చి అయ్యో అసలు సో మెనీ ఇయర్స్ నేను ఎలా ఉన్నానని గట్టిగా పట్టేసుకున్నాను. అంటే నా పరిస్థితి ఏంటి ఆలోచించాను. అందరూ ఆ మాస్టర్ గారు కూడా ఆయన అక్కడ డైరెక్టర్ గారు కూడా ఆయన నెట్వర్క్ చాలా ఉంది పృథ్వీ. నేను ఎలాగంటే లేదు ఐ వాంట్ టు టేక్ 1 ఫోటో ప్లీజ్. సాంగ్ మధ్యలో వచ్చిందని తను వచ్చి ఒక ఫోటో దిగింది. ఆ ఫోటో పెట్టుకుంటూ మామూలు మా చుట్టాల సైడ్ నుంచి ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా అది దిగితే అన్న మరీ నడుము మీద చేయాలంటే ఫోటో ఇలా దిగామయ్యా, దానికి ఏంటంటే ఎలాంటివి వస్తాయండి అవి. సో అవన్నీ నేను లైట్గా తీసుకుంటాను పెద్దగా. నేను ఎక్కడున్నా చాలామంది నా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే పృథ్వీ ఉంటే నవ్వుతున్నట్టు ఉంటుంది. టైం అలా వెళ్ళిపోద్దండి. షూటింగ్లో కూడా మేము షూటింగ్కి వెళ్ళాము, ఎగోసు
క్యారవన్లోకి వెళ్ళి కూర్చోవడం అటువంటి నాకు ఇష్టం ఉండదండి. ఓకే. బయట కూర్చి కూర్చుంటాను. దానికి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు. ఆయన మేకప్ వేసి ఉండడు, వచ్చి ఎండలో వచ్చి కూర్చుంటాడు. అంతే. అస్సలు వెళ్ళరండి. చాలామంది క్యారవాన్లో అదేదో పెద్ద వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఏది ఇంద్రభవనంలో ఫీల్ అయిపోయి దాంట్లోనే కూర్చుని దాంట్లోనే అవి నాకు ఇవి కూడా నచ్చవండి. ఆర్డర్స్ 11:30కి వచ్చి ఒకప్పుడు ఎవడో పట్టించుకున్నాడు కదా, ఇప్పుడు పట్టించుకున్నాడు ఏ లేదని వదిలేద్దామండి. ఇది 11:30కి అలా వచ్చి సార్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ ఏం చెప్పమంటారు. నాకు వద్దండి. నేను ఒక సిస్టమ్ పెట్టుకున్నానండి. మన డైట్ గురించో జిమ్ గురించో నా సిక్స్ ప్యాక్ గురించో నా డైట్ నేనే క్యారీ చేస్తాను. ఓకే. నేను అక్కడి నుంచి ఏం తీసుకోవట్లేదు. సో ఏదైనా మా అసిస్టెంట్లు ఫోన్ చేస్తారు అంతే. నేను ఏదైనా గ్రీన్ టీ తాగుతాను అంతే. మళ్ళీ నా ఇంటికి వచ్చాక నా డైట్ నాది. సో అది కూడా మనం ఎందుకు కాంట్రవర్సీ ఉండాలి. ఇప్పుడు ముందు కారు వెళ్ళిపోతే స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారండి. నేను నా బండిలో నేను వస్తాను, అక్కడ పెట్టుకుంటాను, షూటింగ్ అయిపోయినా నా బండిలోకి నేను వెళ్ళిపోతాను, జిమ్కి వెళ్ళిపోతాను. ఇంతకు మించి నా లైఫ్లో కాంట్రవర్సీ ఉండదండి. ఇప్పుడు మొన్న యూట్యూబ్లో కెమిస్ట్రీ బిట్వీన్ సలోని అండ్ పృథ్వీరాజ్ అని పెట్టారు. ఆ అమ్మాయి ఆడియో ఫంక్షన్కి వచ్చేటప్పుడు మామూలుగా హాయ్ అని పిలుస్తారండి. మనం ఎలా అయిపోయిందంటే అండి, ఇప్పుడు పలకరించినా తప్పే, చేయి పట్టుకుని నడిచినా తప్పే. ఇది వేరే రకంగానే వెళ్ళిపోతుంది షేడ్. అది కూర్చోండి. ఆ అమ్మాయి సరదాగా ఏం మాట్లాడింది, నేను దాంట్లో ఒక డైలాగ్ ఉన్నాను దాంట్లో, నేను చదువుకోవడానికే వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను అంటే వెనెవర్ ఐ ప్రపోజ్ లవ్, ఇది ఈయన ఎప్పుడు పృథ్వీ గారు చదువుకోవడానికి వెళ్తానంటే యూ ప్లస్ స్టడీ మీ, యూ స్టడీ మీ, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ స్టడీ మీ, నన్ను చదవండి అంటే వాడేం చేశాడు, దాన్ని క్లిప్స్ తీసి వేరే వేరే ఛానల్లో యూ స్టడీ మీ అంటున్న సలోని. ఎక్కడ కూర్చుని ఏదో తింటుంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందా, సునీల్ గీయల్ మధ్య కెమిస్ట్రీ బాగుందా, ఇదేదో అన్ఫార్చునేట్ ఎవరో హీరో యాక్సెప్ట్ చేస్తే ఆ కథ ఆయన మీద చాలాసార్లు చెప్పి ఆయన వద్దంటే నెక్స్ట్ ఇంకెవరున్నారు సినిమా ఏంటంటే నా దగ్గరికి వచ్చిందండి. సో నేను బెంగాల్ టైగర్ సినిమా చేశాను కాబట్టి ఆ ప్రొడ్యూసర్ నాకు బాగా తెలుసు. సో అది ఎలా ట్రావెల్ అయింది. ఈ మధ్య చూసుకుంటే మీకు కూడా మీ రేంజ్ ఆఫ్ గాసిప్స్ కూడా పెరిగిపోయాయి. ఎలాగైతే మీ రేంజ్ ఆఫ్ మూవీస్, మీ రేంజ్ ఆఫ్ స్టేటస్ పెరిగిందో అలాగే రేంజ్ ఆఫ్ గాసిప్స్ కూడా పెరిగిపోయాయి మీద. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మూవీ కానివ్వండి, సలోనిది కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు మీ విషయంలో. వాళ్ళు కూడా మీకు వార్నింగ్స్ ఇచ్చారని కూడా విన్నాం. ఫస్ట్ జక్కన్న రిలీజ్ అయిందండి. ఓకే. ఎవరో ఫోన్ చేసి బాగుంది, సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ వచ్చిన కానీ అదిరిపోయింది థియేటర్లో అనగానే నేను ఇమీడియట్గా షూటింగ్లో ఉన్నాను. హలో అన్నాను. అన్న మేము నిన్ను అనంతపూర్లో తిరగనివ్వమన్నారు. సరే నేను హైదరాబాద్లో తిరుగుతాను. కామెడీగా మాట్లాడారంటే మేము బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అన్నాను. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే నాకు మీకు బాలకృష్ణ గారు దేవుడు, మీ ఫ్యాన్స్ అందరికీ. నాకు లక్ష్మీ నరసింహస్వామి చాలా సందర్భాలు చెప్పి అది కాంట్రవర్సీ అయినా కూడా ఇప్పుడు నేను ఒకటి అమ్మ పెట్టినవుదా అడుగుతున్నావు దాన్ని ఎదురుగుండా చూసిన మనిషి గురించి కూడా చెప్పకపోతే ఇంకెందుకంటే దాపరేకం నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారితో నేను 4 సార్లు మాట్లాడానండి, ఫోటో దిగాను. అది నాకు గిన్నీస్ బుక్ లాగా. గిన్నీస్ బుక్లో ఎలా ఉంటుందో ఆస్కార్ అవార్డు అంటే అదే నాకు పెద్ద ఫోటో రామారావు గారితో. ఇలాగ అందరితోటి బాగున్నప్పుడు ఇప్పుడు ఆ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అసలు దాంట్లో హర్ట్ చేయడానికి ఏమీ లేవండి. నేను ఒకటే చెప్పానండి, బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తే ఆయన గెటప్ను పోలి ఉందన్నారండి. నాకు మీసాలు అవి ఆయన చూడంగానే ఆయన లక్ష్మీ నరసింహస్వామి పూనకం వచ్చేస్తుంది. ఆయన డైలాగ్ చెప్తే నేను అలా ఇన్స్పైర్ చెప్పేస్తానండి. సో అది మీకు బాధ కలిగించేటట్టయితే నేను అలాంటివి చెప్పను నేను అంటే దాంట్లోనే మిశ్రమ స్పందన వచ్చింది. అలాంటి చెప్పకపోతే ఎలా పోయా అని కొంతమంది చెప్పదంటే మన ఆయన జగన్ గారు అని బాలకృష్ణ గారు అనంతపూర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడాక భయ్యా నేను ఎప్పుడు వేరే హీరోలు దాంట్లో ఈ ఫ్యాన్స్ చాలామంది ఆ డైలాగ్స్ చెప్తున్నారు అది అన్నారంటే అలాంటివి ఉండవన్నా. ఇప్పుడు నేను ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటాను, నేను ఇలాంటివి ఎప్పుడు జరగాలని చెప్పి నేను వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతినాలని నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను. బాలయ్య అమ్మాయిలందరూ నాకు క్షమించండి అంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు పాపం. నా బర్త్డేకి నెక్స్ట్ నా ఆగస్ట్ 6 నా బర్త్డే అయితే అందరూ వాళ్ళే ఉన్నాయి, మొత్తం వాట్సాప్ మొత్తం వాళ్ళేనండి. ఇంకా
ఇంకో టైటిల్ ఇచ్చారు నాకు, జూనియర్ బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. సూపర్. ఇంకా అలాంటి నేచర్ అండి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయనతోటి యాక్ట్ చేయాలన్నా 150 సినిమాలో ఒక అవకాశం దొరికింది, చేసాం. అయిపోయిందా సార్ 150 సినిమాలో? నా రోల్ అయిపోయింది, మీ రోల్ కూడా అయిపోయింది. చేశానండి, అది చేశాను. వీళ్ళందరూ ఏంటంటే ఇండస్ట్రీకి మనం రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు అంటారు. ఇప్పుడు 2 కళ్ళు అంటే ఇప్పుడు మనకి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు మనం చెప్పకపోవటం అనేది ఆత్మహత్య సదృశ్యం. ప్రేమ గురించి తెలుసుకోకుండా చచ్చిపోవడం కన్నా తెలుసుకుని మర్చిపోవడం మంచిది. లవ్లో చచ్చిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ లౌక్యంతో అసలు ఒక స్టార్డమ్ అనేది, లౌక్యంతో స్టార్డమ్. నేను తిరగిన ఆఫీసులు, నేను ఏ ఆఫీసులో అయితే చేయాలనుకున్నాను, ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయాలనుకున్నాను, అవన్నీ నాకు సినిమాకి నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా నా జీవితంలో 3 బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వచ్చారండి. ఒక అతను కోన వెంకట్, గోపిమోహన్, శ్రీధర్ శకం. ఈ 3 వాళ్ళ కళలు కదిలినాయి అంటే దాంట్లో పృథ్వీరాజు ఈ క్యారెక్టర్ రాయాలి అని వాళ్ళు డిసైడ్ చేసి రాస్తారండి. సో అది నా అదృష్టంగానే భావిస్తాను. మీరు చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. అసలు వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటండి? ఎలా ఉంటారు ఇద్దరు? ఇప్పుడు పెద్ద ఆయన 10ంటికి లొకేషన్ అంటే కరెక్ట్గా ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాం. 10ంటికి షార్ప్ కార్ అక్కడ ఉందండి, ఇక్కడ మొయినాబాద్లో షూటింగ్. 10కి ఎలా వస్తారంటే 10కి కార్ ఆగింది, డోర్ తీస్తే 10 అయింది, విత్ మేకప్ ఆయన దిగాడు. ఆయన షాక్. అక్కడ రిజర్వ్నెస్ ఉంటుంది. సో ప్రజారాజ్యం అప్పుడు గురుగారితో కలిసి తిరిగాం, పనిచేసాం. అది బట్ రిజర్వ్నెస్ ఉంటుంది. పృథ్వీ ఎలా ఉన్నావు, ఏంటి బాగా బిజీయా అంటే, ఇక్కడికి వస్తే హాయిగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ జోన్ హాయిగా లేదని కదండి. ఇక్కడ వస్తే పృథ్వీ గారు రండి కూర్చోండి, టీ తీసుకురండి, ఏంటంటే మాట్లాడేదండి కొంచెం అంటే ఏజ్ గ్రూప్ ఒకటి అని అలా వెళ్తుందేమో, మరి అది చెప్పడం. ఓకే. మీ యాక్చువల్లీ ఆ 100 సినిమాలో, ఈ 150 సినిమాలో కూడా మిమ్మల్ని తీసుకోవద్దని మీ మీద చర్యలు జరిగినాయండి చాలా. నేను ఒకటే అంటే ఇప్పుడు ఒక డైలాగ్ నేను చెప్పే విధానం చూసి శ్రావకర్ జాన్ గారు పడి నవ్వారండి. బాబు బంగారం సినిమాలో నేను వచ్చి బత్తాయి బాబ్జీ దాంట్లో కాయ కొన్నాక సచ్చుదో పుచ్చుదో అది వాడుకోలే, కానీ కాయ బాగలేదు, తొక్క బాగలేదు, తొన బాగలేదు అని అనకూడదు. అలాగా ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసారు యాక్టర్గా, తీసుకోని వాళ్ళ ఉద్దేశం ఉండదు. ఇప్పుడు నేను నమ్మేది ఒకటే అండి, ఇండస్ట్రీలో మనం ఎంత రాసుకుని దొల్లినా కూడా మనకి అంటుకునేదే అంటుకుంటుందండి, అంతకు మించి రాదండి. ఇది ప్రెజెంట్ ట్రెండ్. అది మీ సర్కిల్లో ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో. కానీ మొన్నటి వరకు కూడా మీ స్ట్రగ్లింగ్ పీరియడ్లో కూడా మీరు చాలా పాలిటిక్స్ని ఫేస్ చేసి ఉంటారు. అందులో కమెడియన్స్ మధ్య క్యారెక్టర్స్ మీద వాళ్ళని తొక్కేయాలని, వాళ్ళు రావద్దని కూడా చాలా జరుగుతుంది. సో అలాంటి మీరు ఫేస్ చేసిన సందర్భం, ఇతన్ని ఎందుకు పెట్టారు, ఇప్పుడు అన్న నువ్వు ఇతన్ని ఎంకరేజ్ చేసావు, వీడు పక్కన నిలబడితే నువ్వు కొంచెం డల్ అయినట్టు కనపడుద్ది, వాడు ఏదో డైలాగ్లో నిన్ను ఏదైనా డామినేట్ చేయొచ్చు. సో కో రైటర్కి ఒకసారి ఫోన్ చేయి, రైటర్కి ఒకసారి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ని నిడివి తగ్గించండి, లేకపోతే ఇక్కడికి ఈ డైలాగ్ని పక్కన పెట్టండి. తొక్కేశారు అని అంటారండి. నేను తొక్కటం అనేది రామారావు గారు, నాగేశ్వరరావు గారు తొక్కేశారండి, అప్పట్లో మేము రాలేకపోయాం అంటారు. అలా తొక్కటం మొదలు పెట్టుంటే వాళ్ళే, రామకృష్ణ గారు లేరు, అరుణాథ్ లేడు, ఇలాగ పెద్ద హీరోలు లేరండి. తొక్కటం అనేది ఉండదండి. టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, అది అలాగ ఫ్లో అవుతూనే ఉంటుంది. బట్ దానికోసం మనం ఇప్పుడు నీచమైన రాజకీయాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి నువ్వు అచీవ్ చేసావు, ఇంకా ఎందుకు నీకు కుళ్ళుమోతాను. ఒక యాక్టర్ నిలబడితే వాడి ఫ్యామిలీ బాగుపడుతుంది, వాడు వెనకాల ఉన్న సిస్టర్స్ కానీ, వెనకాల ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అవన్నీ పోతాయి, అందరూ హాయిగా ఉంటారు. ఇప్పుడు అది బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ బాధపడతారు, ఆ ఉసురు వాడికే తగ్గుతుంది. సో నేను ఇది బాగా నమ్ముతానండి. ప్లస్ ఇంకోటి, మీ ఇంటర్వ్యూలో చెంచు అమ్మాయి, ఆ అమ్మాయి నేను ఒక సీరియల్ చేసాను, రోమియో బట్ ఏదో టైటిల్ మిస్టర్ రోమియో అనమాట, శివాజీరాజు గారి సీరియల్లో. షీ యూస్ టు కమ్ బై 6 o'clock అండి. ఇంకా అప్పుడు మంచి చలి, ఎక్కడో ఊరి చివరి షూటింగ్ 6 గంటలకు ఉండేదంట.
తన అమ్మాయికి ఏంటంటే నేను బాగా యాక్ట్ చేయాలి, బాగా ఇచ్చేయాలి, అందరితో సరదాగా మాట్లాడి అవన్నీ అందరికీ పెడుతున్నా కూడా ఒక చీప్ కార్నర్గా ఏదో డిగ్రేడ్గా చూసేవాళ్ళండి అమ్మాయి. నేను అప్పటి నుంచి శివాజీరాజా కూడా ఖండించేవాడు, తప్పు అలాగా మాట్లాడకూడదు. తర్వాత మీ ఇంటర్వ్యూలు ఆ అమ్మాయి చూశాక ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఇంటర్వ్యూ చేసింది, చెప్పింది తను. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిలో అంత హానెస్ట్, అంత నిజాయితీగా మాట్లాడింది కాబట్టి సో ఆ అమ్మాయి ఇంటర్వ్యూలు చూసి ఇంకా ఇన్స్పైర్ అవ్వాలండి. ఎప్పుడు ఒక ఆడపిల్లని డిగ్రేడ్ చేయకూడదండి, అది మన సంస్కృతి కూడా కాదు. అది తెలుసుకుంటే, ఎందుకంటే మన ఇంట్లో కూడా మనకి చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. సో మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు అది అలాంటిదిరా, ఇది ఎలాంటిదిరా అని అంటే అది నీ సంస్కారం అని చెప్పుద్దండి. అందుకని చెంచు నీ ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. నీ ఇంటర్వ్యూకి నేనే ఫ్యాను. సో నీ స్టైల్ ఆఫ్ ఇదిలోనే ఉండు. సో ఎవరేమనుకున్నా నువ్వు భయపడకు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేనే చెప్తున్నాను. సూపర్ అండి, సూపర్. చెంచు, హీ మేడ్ యువర్ డే. యాక్చువల్లీ చాలా మంది కూడా చెంచు ఇంటర్వ్యూ అప్పుడు తీసుకుంటే అందరూ మీరు అన్నట్టుగా చాలా చీప్గా ఈ అమ్మాయి అంటే ఒక వెల్గర్గా చూసేవాళ్ళు. ఈ ఇంటర్వ్యూ తర్వాత తను ఏంటి అనేది మన ఇండస్ట్రీలో కానీ నాన్ ఇండస్ట్రీ పీపుల్కి కానీ ఒక సాఫ్ట్ కార్నర్ అంటూ ఏర్పడింది అమ్మాయి మీద. సో తనకి చాలా ప్లస్ అయింది అని నా షో ద్వారా ప్లస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంటర్వ్యూ ద్వారా నా షో ఇంకా ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు 100 ఇంటర్వ్యూలు పెట్టినా మీకు ఎప్పుడు నేను వచ్చి చెప్తాను. సార్ అలాగే మీకు ఇప్పుడు మీకు తెలుసు కదా బ్రహ్మానందం గారి రీప్లేస్మెంట్ ఇప్పుడు మీకు టాక్ వచ్చింది. సో అంటే మీరు చెప్పారు ప్రతి వాళ్ళకు టైం ఉంటుంది, మొన్నటి దాకా బ్రహ్మానందం గారి టైం ఉంది, ఇప్పుడు మీ టైం వచ్చింది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు నెక్స్ట్ సునీల్ గారి టైం తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు సునీల్ గారి ప్లేస్ నేను తీసుకోవటం, ఇప్పుడు నా ప్లేస్ సునీల్ గారు తీసుకోవటం. బ్రహ్మానందం గారు ఇది లేదండి అండి, ఈ డేట్ 1000 మూవీస్ గిన్నిస్ బుక్ వెళ్ళిపోయాడు ఆయన. ఆ జోన్లో కూడా మనం వెళ్ళాం. సో నేను చాలా ఇంటర్వ్యూలు ఏం చెప్తానంటే, కామెడీలో కోహినూర్ డైమండ్ ఈజ్ బ్రహ్మానందం, వీఆర్ ఆల్ రోల్ గోల్డ్. మై పర్సనాలిటీ ఈజ్ సూటబుల్ ఫర్ కామెడీ కాదన్నది. నేను వచ్చి ఇండస్ట్రీకి నేను ఒక విలన్ అవుదాం, ఒక సత్యనారాయణ గారిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం. సో కోట గారు కూడా అన్న మాట ఏంటంటే, నువ్వు బ్రహ్మానందం కాదు, నీలో 100 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండస్ట్రీ దురదృష్టం, ఒక ఎంఎస్ లేరు, ఒక ఏవిఎస్ లేరు, ఒక ధర్మారపు లేరు, ఒక కొండవలస లేరు, ఒక ఆవుతి ప్రసాద్ లేరు, శ్రీగారు లేరు. అవునండి, ఇవన్నీ రాసుకుంటున్నారండి డైరెక్టర్స్. శ్రీనువేట్ల గారు వాళ్ళేంది సినిమా తీయడం, రైటర్స్ అందరూ రాసుకుంటున్నారు. అదేది ఏదో వాళ్ళ బ్లెస్సింగ్లు నాకు వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఎక్కడున్నా ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఉండబట్టి ఆ షేడ్లన్నీ నాకు వస్తున్నాయండి క్యారెక్టర్స్. సూపర్. ఎంఎస్ గారి అమ్మాయి కూడా షూటింగ్లో కలిసి, అంకుల్ మా డాడీని మిమ్మల్ని మీలో చూసుకుంటున్నాం మేము అన్న మాట నాకు నిజం కలం నీళ్ళు వచ్చినాయి. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇలా రాస్తున్నారండి. ఎప్పుడు వరకు రాస్తారండి? సో పృథ్వీ అన్ని క్యారెక్టర్లు చేస్తున్నాడు, జస్ట్ ఒక 5 years, మేబీ 10 years. తర్వాత కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలండి. అప్పుడే మనకు గౌరవం. లేదు నేను ఇక్కడే కూర్చుంటాను లేదంటే బలవంతంగా లాగుతారా, అది వేరే విషయం. సో మనకి ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకొని గౌరవప్రదంగా ఉండాలి. అది నా సిద్ధాంతం. సూపర్. సో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో మిమ్మల్ని పట్టుకున్నారా ఎప్పుడైనా? అసలు లేదండి. మీరు తాగినప్పుడు ఎప్పుడైనా అడిగారా? అడిగారండి. వస్తా భయం సార్ పోదాం సార్, ఎందుకంటే మీరు రోజు ఆపినా కూడా సుఖం ఉండదండి, ఏం చేయమంటారు అన్నాను. అంటే నేను మీకోసం నేనేం తాగానంటే అది కష్టం, లేకపోతే మీరు ఎప్పుడైనా ఏ ఆదివారం లేకపోతే ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంటికి వస్తే అప్పుడు ఊది పెడతాం మేము అన్నాను. నవ్వుకున్నారు, పంపించారు. సూపర్ సార్, సూపర్. సో ఇట్స్ సో ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ. అవునండి, చాలా మందికి ఇప్పుడు డేలోనే తాగేసి తిరుగుతున్నారు. అది వెళ్తున్నారు, ఇబ్బంది అండి అది. ఇంకొకటి లేడీస్ పరంగా వీడు చాలామంది చాలా సమస్యలు ఉండొచ్చండి బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్గా. యూ హ్యావ్ నో రైట్ టు స్లాబ్. వైఫ్ని కొట్టే ఇది రాకుండా, వైఫ్ కానీ చెల్లెలు కానీ ఎవరైనా సరే నువ్వు కొట్టడం అనేది అమానుషం ఉంటుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి ఎంత ఇది ఇస్తున్నారో
ఉమెన్ని బీట్ చేయడం కూడా, ఉమెన్ని హెరాస్మెంట్ చేయడం కూడా అంతకన్నా ఎక్కువ ఇది కూడా చెప్పాలండి. అది ప్లస్ చాలామంది వెధవలు మానసికంగా హింసించే వాళ్ళు ఉన్నారు. మానసికంగా శాడిజంగా ప్రవర్తించే వాళ్ళు, అది హత్య కన్నా మహాపాపం. దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ నేను ఫస్ట్ టైం మీతో చెప్పాను కదా, ఒక అబ్బాయి వాళ్ళ కుటుంబం విడిపోయిందంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. వాడు భార్య మాటో, లేకపోతే ఆ అమ్మాయి కోడల వల్ల, లేకపోతే ఏదో జరిగింది అనుకుంటారు. కానీ మాకు తెలిసిన చుట్టాల్లో కూతురు వల్ల కుటుంబం విడిపోయిందండి. ఇప్పుడు పెళ్ళి జరిగాక, పెళ్ళి వరకు ఒకలా ఉన్నారు, పెళ్ళి అయ్యాక చిన్న డిస్ప్యూట్స్ వచ్చి, ఎప్పుడైనా సరే కూతురు అనేది వేరే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ జోన్లోకి వెళ్ళిపోద్దండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు షీ హ్యాస్ నో రైట్ టు డిస్కస్ హియర్. ఇక్కడ నేను తర్వాత వాళ్ళకి చెప్పానండి, వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని. అటు వెళ్ళిపోయాక ఇటు ఫ్యామిలీ గురించి ఏదైనా ఉంటే వాళ్ళ మదర్ను లేకపోతే వాళ్ళ ఫాదర్ను ఎవరో ఒకరిని పలకరించాలి. కానీ ఒక టెర్రరిజం లాగా, ఒక శాడిస్ట్ బిహేవియర్ లాగా మొత్తం అందరం చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు పాడేసింది. అమ్మాయి వాళ్ళందరూ హ్యాపీ. బట్ ఇప్పుడు ఏ గొడవ వెళ్ళినా కూడా అటు భార్య మైండ్లో కూడా ఉంటుంది, అనవసరంగా మనం గొడవలో పడడం ఇటు ఇతనిలోనూ ఉంటుంది. బట్ మధ్యలో ఒక అగాధం చేస్తారు. ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మొత్తం ఆడపిల్లలు అలా ఉండరు, ఎక్కడో ఒక చోట అలా ఉంటారు. సో మొత్తం ఆడపిల్లలను అంటున్నాను కాదు, ఎక్కడో ఉండవు 1% అంటే 1% వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ చూసి చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సూపర్ సార్. సార్, ఈ 6 ప్యాక్ అనేది మామూలుగానే చాలా కష్టం, చాలా శ్రమతో కూడుకుంది. సో మీరు అది ఏజ్లో 6 ప్యాక్ని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నాకు 46 అండి. 46, ఓకే. ఇప్పుడు ఏజ్కి రిస్ట్రిక్షన్ లేదండి. ఇప్పుడు బీపీ లేదు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు దాని గురించి వెళ్ళకూడదు. సో ఇట్ ఈజ్ ఏ 2 hours ప్రాసెస్ అండి. ఎవ్రీడే 2 hours ప్రాసెస్. కార్డియో ఇది మెయిన్. చాలామంది ఆడపిల్లలు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్ అండి, అంతే. ఎక్సర్సైజ్ అనేది 40%, 60% డైట్. ఆ డైట్ పర్ఫెక్ట్గా ఉంటే నవీన గారు ఇంకో 20 ఏళ్ళు పోయినా నవీనలా ఉంటుంది. అంతే. వినడానికి చాలా బాగుంది, చేయడానికి చాలా కష్టం. అంటే ఇప్పుడు కరెక్ట్గా 6 ప్యాక్ ప్రాసెస్ మొదలైనప్పుడు ఒక పండగ వస్తుందండి. పక్క రొయ్యలు, ఇప్పుడు మటను, ఈ చికెన్లు ఇవన్నీ ఉంటాయి. చుట్టాలు వెళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్ ఇళ్ళకో వెళ్తాం. చూడంగానే అవన్నీ మంచి బ్రహ్మాండం, ఎప్పుడు మనం చూడలేనట్టు చూస్తాం. ఆ టైంలో చూడంగానే భయ్యా ఏమవుతుందిలే భయ్యా 2 వేయండి అంటారు. ఆ 2 వేస్తే ఏమవుద్ది అంటే దాని కష్టం అక్కడ తెలిసిపోద్ది. నేను పర్టికులర్గా నేనే ఇప్పుడు 15 days అయిందండి. ఈ 2 మనం ఎక్సెస్ తినటం వల్ల అక్కడ వాళ్ళు చేపను తోమినట్టు తోముతారండి అక్కడ. ఇది తినకుండా ఉండటమే బెటరు. ఇది తినకుండా ఉండటమే బెటరు. మన వేలో మనం మంచినీళ్ళు తాగానే ఉండొచ్చు, కానీ యూ షుడ్ నాట్ టేక్ అడిషనల్ ఫుడ్. అని ఫ్యాట్ కంటెంట్స్ తింటే అవి కరిగించడానికి చాలా పడుతుంది. సార్, ఆ టైంలో కానీ తినకుండా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? మీరు నమ్మరు, అంటే ఆయన ఫ్రేమ్ అవుతాడు ఉన్నాడు కాబట్టి మా ఫ్రెండ్, మేము ఇక్కడ కానీ మా ఆఫీసులో కానీ కూర్చుంటే, లేకపోతే వాళ్ళ ఆఫీసులో కానీ 1 గంట వరకు తాగం. కానీ ఒక 11 చెప్పేస్తాను మీకు ఓపెన్గా, హ్యాంగ్ అవుట్ కాబట్టి చెప్పాలి. ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. నైట్ మళ్ళీ బయటికి వెళ్ళిపోయి అటు యూసఫోడ దగ్గర కార్లు ఆపి అక్కడ దోశలు, ఎగ్ దోశలు అవి తినేసి మళ్ళీ అటు వెళ్ళి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ అలా వెళ్ళి, ఇది కాదు లైఫ్, ఇంకో లైఫ్ ఏదో ఉంది ఇది అని చెప్పి శ్రీహరి గారు ఒకసారి, నాకు బాగా ఫ్రెండ్ అండి. నేను నేషనల్ జిమ్నాస్టిక్ ప్లేయరు, నాకున్న హ్యాబిట్ వల్ల నేను ఎలా ఏం చూసారో అలా మీరు కావద్దు. సో ఇండస్ట్రీ మీ మీద ఉంది, ఇప్పుడు మీరు చక్కగా ఎంజాయ్. ఇప్పుడు నైట్ గ్రీన్ పార్క్ కూడా వెళ్ళడం మానేసాం. గ్రీన్ పార్క్ వెళ్తే ఆ బఫే చూస్తే అన్నీ ఉంటాయి, మనం అలా చూడటం, ఒక ఏదో జ్యూస్ ఏదో తెచ్చుకుని తాగటం అదివరకే. సో ఇది హెల్త్ ఉంటే, ఇప్పుడు ఆయన అకౌంట్లో టైం అయిపోయాక అది వేరే విషయం ఉంది. ఫస్ట్ మనం బతికున్నంత వరకన్నా హెల్త్ కాన్షియస్లో మనం ఉంటే మంచిది అనేది నా ఒపీనియన్.
సో మీరు హీరోగా 6 ప్యాక్తో కనపడే మూవీలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ మీతో యాక్ట్ చేస్తుందని ఒక స్టార్ హీరోయిన్ అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఈ మీలో ఎవరు కోటేశ్వరుడు రిజల్ట్ అయితే చాలా బాగుంటుందని ఒక కార్నరు. బట్ ఇండస్ట్రీ ఏమైపోతుందంటే ఈ ఇంటర్వ్యూలన్నీ ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంది, ఇద్దరి మధ్య బంధం ఉంది, ఇవన్నీ పెడుతున్నారు. ఏంటంటే అందుకే పృథ్వీరాజ్ సెకండ్ సినిమా కూడా సెలవుని సజెస్ట్ చేశారని వస్తుంది. ఇప్పుడు ఒక సినిమా గురించి ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి అనే అతను డైరెక్టర్ అండి, టైటిల్ కూడా 30 years ఇండస్ట్రీ అండి. వీడికి 40 years వచ్చినా కూడా పెళ్లి కాదు ట్యాగ్. దాంట్లో ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. ఫస్ట్ మేము తన కథ 2-3 సంవత్సరం క్రితం రాసినప్పుడు రమ్యకృష్ణ గారు అనుకున్నాం. రమ్యకృష్ణ గారు తెలుసు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె మా డైరెక్టర్ గారి ద్వారా. కానీ ఇప్పుడు ఆ జోన్లో కూడా వెళ్ళలేని పరిస్థితి, అంత బిజీ ఆమె. ఇప్పుడు మన తెలుగులో ఎస్టాబ్లిష్ అయిపోయి బాగా ఆ అమ్మాయి ఇప్పుడు సపరేట్గా వెళ్ళిపోయి ఉన్న అటువంటి అమ్మాయిని తీసుకోవాలండి. ఆ క్యారెక్టర్ ఆడియన్స్ తెలియాలి. మా దృష్టిలో రాశి గారు ఒకళ్ళు, మీనా, స్నేహ, వాళ్ళ ముగ్గురు ఉన్నారండి అక్కడ. ఇంకా ఎవరైనా బెటర్మెంట్ ఉంటే తర్వాత మా రైటర్స్కి అందరికి చెప్పి ఎవరైతే కుదురుతుందో అమ్మాయిని పెడతాం. మేము అనుకోవటం రాశి గారిని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇది సినిమా బాగుందంటే సలోనినే పెట్టేస్తాం. ఫోన్ చూడంగానే హలో అంటాం, ఎక్కడున్నారంటే ఏం చేస్తున్నారు అంటే, మనము ఈ ఫోన్ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఎదురుగుండా కెమెరా ఎదురుగుండా వైఫ్ ఉంటే ఇక్కడ ఏం మాట్లాడతాడు, భయ డబ్బింగ్ నేను సాయంత్రం చెప్తాను, తర్వాత డబ్బింగ్ కలుస్తాను పెట్టేస్తాడు. నా మీద ఆ మధ్య ఒక రూమర్ వచ్చింది, మా ఫ్రెండ్ రాజశేఖర్, ఆయన ఫ్రెండ్ అండి, ఆయన కళ్ళతోటి పడేస్తున్నారు, సరేలే తీసుకోండి. అది నాకు చాలా చోట్ల అలాంటి బిరుదు వచ్చిందండి. అవకాశం అయితే ఉంది, వెల్కమ్ అంటున్నారు పృథ్వీరాజ్ గారు. సో అమ్మాయిలు ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు, హ్యాపీగా రావచ్చు. ఫ్యూచర్లో పాలిటిక్స్లో కూడా వెళ్తారని, ఆల్రెడీ పొలిటికల్గా మీరు కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారని విన్నాను. వెళ్తాను. సో లెట్ us వెయిట్ ఫర్ 2019. సూపర్ 2019. ఎందుకంటే నాకేమి పదవులు ఏమొద్దండి, ఒక జెండా మోసే కార్యకర్తలు ఉంటాయి. ఎటు వెళ్ళిన వీడు పాపం చేశాడు, భగవంతుడు శిక్షిస్తాడు. ఎప్పుడు శిక్షించాలండి భగవంతుడు? వాడు పాపాలు పెరిగిపోతానే ఉన్నాయి, ఎప్పుడు శిక్షిస్తాడు?